హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా ఛానల్ నేమ్ చేంజ్ చేశాము, ఎట్ మా నాని అని. అంతకంటే ముందు లైఫ్ ఆఫ్ యశస్వి రామ్ అనేది కొంచెం సెర్చ్ చేయడానికి కష్టమవుతుందని చెప్పేసి లైఫ్ ఆఫ్ రామ్ అని పెట్టుకున్నాం. సో అది వేరే ఛానల్స్ నేమ్ ఉండేసరికి ఎట్ మా నాని, ఎట్ మా నాని అని సెర్చ్ చేయండి. ఫస్ట్ నాని వీడియోస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇట్లా రాకపోతుండే అనమాట. సో ఇది నానిగాడు పుట్టినప్పటి వీడియో, ఫస్ట్ వీడియో నాని లైఫ్లో ఫస్ట్ వీడియో ఇది. సో తర్వాత అది యాక్చువల్గా అయితే నేను పైన ఒక వీడియో చేద్దామని అనుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో వేరే వాళ్ళవి కూడా వస్తున్నాయి కొన్ని. మా నాని, మా చిన్నారేది, మా చెల్లి కూతురు. యూట్యూబ్ ప్రొఫైల్ వచ్చేసి మా ముగ్గురిది ఉందన్నమాట. నేను, ఆశ అండ్ నానిది. సో ఇంకా ఇది దీనిపైన ఈ బ్యానర్ చేంజ్ చేయలేదు, లైఫ్ ఆఫ్ రామ్ అని. ఇది చేంజ్ చేయాలి. సో ఇట్ మా నాని అని సెర్చ్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. ఇదిగో నాని వీడియోస్ చూడండి. నాని అసలు స్టార్టింగ్ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు నాని ఎలా ఉన్నాయంటే, ఎక్కడున్నావురా చిన్నోడా, ఇది నా ఫస్ట్ వీడియో, దాని తర్వాత సెకండ్ వీడియో ఇది. సో ఇది అప్పుడు నేను మెదక్లో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మోటో బ్లాగ్ ట్రై చేశాను. ఇదిగో మా నాన్నగారు చూడండి, అప్పుడు వాడు ఎంత చిన్న ఉండే. సో మీకు ఇది చూసి అర్థమవుతుంది నానిగాడు ఈ స్టేజ్ నుంచి ఇదిగో ఇట్లా ఒక్కొక్క స్టేజ్. అంటే ఇవన్నీ మేము కొన్ని ఫోటోషూట్ చేసినప్పుడు తీసి పెట్టుకున్న ఫొటోస్నే థంబ్నెయిల్స్గా యూజ్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఇదిగోండి నానిగాడు సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు వాడు ఎట్లున్నాడు. సో వాడు నెక్స్ట్ ఎట్లా చేంజ్ అయ్యాడు. లుంబిని పార్క్ ఇది హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ నాని, అండ్ నెక్స్ట్ ఇట్లా నానిగాడు ఇట్లా చేంజ్ అయిపోతుండే అనమాట. సో ఇది చూడండి నానిగాడు పాప గెటప్లో. సో వీడియో బాగుంటుంది చూడండి. అసలు యాక్చువల్గా అయితే మా వీడియోస్ మేము రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల వ్యూస్ కూడా అనుకున్నంత రావట్లేదు. అందుకని ఇక ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడ స్టాప్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇది రా వీడియో పెట్టేస్తే దీనికి ఏం ఎడిట్ చేయ, ఈవెన్ మ్యూజిక్ కూడా మేము పెట్టవచ్చు. ఎందుకంటే మరి ఇది నానిగాడు ఫస్ట్ టైం బోర్లో పడ్డప్పుడు తీసిన వీడియో, ఈ వీడియో ఇది. అండ్ ఇది నానిగాడు ఫస్ట్ టైం పుష్ప మూవీలోని డైలాగ్ ఒకటి తగ్గేదిలే డైలాగ్ చెప్పిండు. అంటే నాకు అర్థమైంది, మీకు అంత క్లియర్గా అర్థమైపోవచ్చు. ఇది మా అల్లుళ్ళు లడ్డు చింటూ, స్వీట్ చింటూ. ఇక ఫస్ట్ లైఫ్ ఆఫ్ యశస్వి రామ్ అని ఉండే అనమాట ఛానల్ నేమ్. సో ఇది కొంతమందికి స్పెల్లింగ్ సరిగ్గా ఎస్విఐయా ఎస్ఏనా ఇట్లా కొంచెం డౌట్స్ ఉండే అనమాట. అందుకనే షార్ట్ ఫామ్లో చేద్దామని చెప్పి లైఫ్ ఆఫ్ రామ్ చేసినాము. సో ఇది మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఇది ఇంట్లోనే, ఇది వాళ్ళ మామతో ఒకటి ఫేక్ ప్రాంక్ వీడియో చేసినాం, వాళ్ళ మామ భయపడ్డాడు. సో ఇది మాంజిరా కరుడగంగ. ఈ వీడియోకి మాత్రం 1.8K వ్యూస్ వచ్చినాయి, పర్లేదు. అండ్ ఆశ ఫస్ట్ లాగానే చీరాల బీచ్లో తీసినాము. ఇక నాన్నగారు చీరాల బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇది తిరుమల తిరుపతి టెంపుల్కి సంబంధించింది, వెళ్ళేటప్పుడు తీసింది. మేము ఆశ ఒకటి జొన్న రొట్టెకి సంబంధించి అది అనుకోకుండా జనరల్గా ఇట్లాగే ఇంట్లో ఖాళీ కూర్చున్నప్పుడు మా ఆశ జొన్న రొట్టె చేస్తున్నప్పుడు పోయి వీడియో తీసిన అనమాట. సో దానికి వ్యూస్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. దాని తర్వాత ఫుల్ వీడియో ఎవరో అడిగితే కామెంట్లో ఫుల్ వీడియో చేసాము, కానీ దానికి
అంత హైప్ రాలేదు. బయట వర్షం పడుతుంది. సో అల్లం వేసిన దాంట్లో శుంఠి ఇలా చేసిన. సో ఇది నానిది, ఇది మా ఛానల్కి సంబంధించిన కొంచెం అవుతుంది. ఇది మా మామ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ది. ఇది రాధాకృష్ణ మందిర్ టెంపుల్లో నారాయణగఢ్లోని. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో ఇది ఎక్కడో కనిపించుండే. సో అది ఎంతకైనా ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో తీసిన. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఛానల్లో ఉంటుంది, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఇది నాని ఫోటోషూట్ సంబంధించినవి. నాని గారు చూడండి, మన ట్రాన్స్ఫర్మేషన్ వాడు ఎటు నుంచి ఎట్లా అయిపోతున్నాడు చూడండి. సో మెయిన్గా మేము ఈ మెమరీ కోసమే అనమాట. సో వాడు చిన్నప్పటి నుండి వాడి లైఫ్లో వాడి చేంజెస్ ఎట్లా అవుతున్నాయని చెప్పేది. ఇంటి దగ్గర పాము వచ్చింది, నాన్నగాడు ఎక్కువ ఆడుకునే ప్లేస్లోనే అక్కడనే పాము వచ్చిందనమాట. సో ఇదంతా ఇది ఇంట్లోనే. నాన్నగానికి మందేస్తే వాడు ఎట్లా చేస్తాడు అనేది. సో ఇది మొన్న ఇది లాస్ట్ వీడియో అనమాట. సో మీరు ఈ వీడియో చూడండి అండ్ ఇక్కడ ఉన్న ఈ వీడియోస్ చూడండి. సో నానిగాడు ఎంత చేంజ్ అయిపోయాడు. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిండు బాబు గారు. సో ఇంకా కొంచెం వాడు ఎదిగే కొద్దీ మంచిగా వస్తాయి వీడియోస్, ఇంకా చాలా మంచిగా వస్తాయి. ఈ మధ్యలో ఎక్కువ కొంచెం ఆశ డిఎస్కి ప్రిపేర్ అవుతుంది, ఇంకా మన ప్రిపరేషన్లో ఉంది. 23కి ఎగ్జామ్ ఉందన్నమాట నల్గొండలో. సో ఆ రోజు నానిగారిని అయితే ఇక్కడనే ఉంచి వెళ్ళాలి. వాడు ఎట్లుంటాడో ఏమో తెలియదు. ఇది నాని ఫస్ట్ వీడియో, అంటే వాడి లైఫ్లో అది ఫస్ట్ వీడియో. దాని తర్వాత ఇంకా చాలా వీడియోస్ వచ్చినాయి. ఇది మా చిన్నారి, అది కూడా బాగా క్యూట్గా ఉండే. చిన్నప్పుడు దాని వీడియోస్ కూడా పెట్టాలి. సో మా నాని అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ ఇప్పుడే సరిపోదా శనివారం సంబంధించిన టీజర్, దాని గురించి నేను ఒక చిన్న వీడియో పెడతాను. ఎందుకంటే నేను నానికి కూడా ఫ్యాన్ అనమాట. సో ఇదన్నమాట అది ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏంది అనేది ఒక చిన్న మా నాని అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేసాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ 1020 సబ్స్క్రైబర్స్ అయ్యారు మాకు. ఇందాక మీకు ఒకటి వీడియో చూస్తానని చెప్పాను కదా, షార్ట్స్ పాపులర్. ఇదిగో ఇది. హలో అండి, ఇది చూడండి. దీనికి జస్ట్ లైక్స్ మాత్రమే 8.7K ఉన్నాయి, 8700 లైక్స్ ఉన్నాయి. సో ఈ కామెంట్స్లలో వచ్చింది అనుకుంటా. ఇదిగో ఇక్కడ ఫుల్ వీడియో ప్లీజ్ అన్నయ్య అని పెట్టిర్రు. సో అందుకని ఫుల్ వీడియో కూడా చేసి పెట్టినాం కానీ దానికి అంత రీచ్ రాలేదు. సో ఈ వీడియోకి మాత్రం ఫుల్ రీచ్ వచ్చిందనమాట. దగ్గర దగ్గర 3 lakhs వ్యూస్ ఉన్నాయి దీనికి. ఇదిగో 2.9 lakh వ్యూస్ ఉన్నాయి అనమాట. మీకు ఛానల్లో చూపిస్తాను. సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేము ఈ మధ్యలో ఎక్కువ కొంచెం ఆశ డిఎస్సి ప్రిపరేషన్లో ఉందని చెప్పి ఎక్కువ వీడియోస్ ఏం చేయలేదు. సో ఇంకో 5 days అయితే డిఎస్సి ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం. కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకెక్కువ తీస్తాం అన్నమాట. సో కంటెంట్
మీకు ఈ ఒక్క వీడియోకి జస్ట్ ఒక్క వీడియోకే 790+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 790 ప్లస్ 2.9 lakh వ్యూస్, ఆల్మోస్ట్ ఇగో 2,93,888, 2,93,888. సో చూడండి. సో ఈ ఒక్క వీడియో వల్ల మాకు దగ్గర 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండండి. మీకు మీరు ఎక్కువ కొంచెం ఫ్రీ ఉన్నాము అని అనుకుంటే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. సో దానివల్ల ఏ వీడియో అయినా రీచ్ అవుతుంది, చెప్పలేము. సో అట్లా అయితే మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు రావాలంటే మీ హెల్ప్ కావాలి. ఇక్కడ చూడండి 76 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉందా, ఇది 3000 అవర్స్ కావాలన్నమాట. సో మీరు మా వీడియోస్ అన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా అది కూడా రీచ్ అవుతాము. అది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నా. లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ ఇది సోదిలాగా అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ @manani. Thank you.